అందరికీ జై హింద్. నాకు చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు, సార్ అసలు ఈ జేఎండ్కే పిఓకే ఏంటి, ఈ అక్సై చిన్ ఏంటి, మన సియాచిన్ గ్లేషియర్ ఎక్కడుంది, ఇలా కొన్ని వివరాలు మాకు వివరంగా చెప్పండి అని చాలా మంది మెసేజ్ పెట్టారు. అన్ని ప్లేసెస్ నేను మీకు చూపిస్తాను, చూడండి. ఈ భాగము గ్రీన్ కలర్ లో ఏదైతే కనిపిస్తుందో ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 2-3 నెలల తర్వాతనే అక్రమంగా పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేసి మనకి చెందిన ఈ కాశ్మీర్ ప్రాంతాన్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకుంది. దీన్నే మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని కూడా అంటాం. దీంతో పాటు ఎల్ఓసి, న్యూస్ లో ఈ మధ్య చాలా వింటూ ఉంటారు ఎల్ఓసి అని. ఇక్కడ జమ్మూ దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఈ పాయింట్ పేరు NJ9842. ఈ పాయింట్ వరకు మనకి ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, కంట్రోల్డ్ బై ద మిలిటరీ పర్సనల్ అని అర్థం. ఈ రెడ్ కలర్ లో నేను చూస్తున్నాను కదా, ఇది మన సియాచిన్ గ్లేషియర్. ఇక్కడే మనము 1984లో ఆపరేషన్ మేఘదూత్ అని చేసుకొని ఈ ప్రాంతం సియాచిన్ గ్లేషియర్ని మనము దీన్ని ఆక్యుపై చేసుకున్నాము 1984లో. ఈ భాగం వచ్చేసి షాక్స్గమ్ వ్యాలీ. పిఓకేలో ఉన్న ఈ షాక్స్గమ్ వ్యాలీని పాకిస్తాన్ అక్రమంగా చైనాకి 1963లో ఇచ్చేసింది. మనకి చైనాతో ఉన్న గొడవ ఇక్కడ ఏంటంటే, మన లదాఖ్కి ఈస్ట్లో ఉన్న ఈ భాగాన్ని అక్సై చిన్ అంటారు. 1962 ఇండియా చైనా మధ్యలో జరిగిన ఒక చిన్న యుద్ధము, కాన్ఫ్లిక్ట్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో చైనా ఈ భాగాన్ని అక్రమంగా మన దగ్గర నుంచి తీసుకుంది. సో మనం పిఓకేనే తిరిగి అడగకూడదు, మనం చైనా నుంచి మన అక్సై చిన్ కూడా మనకి తిరిగి ఇచ్చేయాలి. అదేవిధంగా షాక్స్గమ్ వ్యాలీ ఏదైతే పాకిస్తాన్ చైనాకి ఇచ్చిందో అది కూడా మనకి తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పే టైం వచ్చింది. మీకు తెలుసు, ఈరోజు చైనా యావత్ ప్రపంచంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ నంబర్ 1లో ఉంది. ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కావాల్సింది ముఖ్యంగా ఫ్రెష్ వాటర్. ఈ షాక్స్గమ్ వ్యాలీలో చాలా ఫ్రెష్ వాటర్ గ్లేషియర్స్ ఉన్నాయి. అందుకే చైనా ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా షాక్స్గమ్ వ్యాలీలో ఉన్నాయి. ఈ షాక్స్గమ్ వ్యాలీ కనుక మనకి తిరిగి వస్తే ఖచ్చితంగా ఇండియా కూడా ఆ వాటర్ని వాడి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జయంట్ లాగా మనం కూడా విశ్వస్థాయిలో ఎదగొచ్చు. ఈ పిఓకేనే కాదు, మాకు మా షాక్స్గమ్ వ్యాలీ కూడా కావాలి, మాకు మా అక్సై చిన్ కూడా తిరిగి కావాలి. ఖచ్చితంగా మనం ఫైట్ చేయాల్సిందే, ఒకవైపు పాకిస్తాన్తో, ఒకవైపు చైనాతో. మరి మీ అభిప్రాయాలు కమెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.